నిన్నటి రోజున ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం తిరుపతి ఎంపీగా ఉన్నటువంటి గురుమూర్తి మరికొంతమంది నాయకులతో కలిసి ఢిల్లీలోని ఒక ప్రైవేట్ హోటల్లో వైఎస్ఆర్సీపీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఆ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాల్ని ప్రశ్నిద్దాం అని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగింది. మరి అయితే నిన్నటి రోజున ఢిల్లీలో జరిగినటువంటి సమావేశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేసి ఢిల్లీ వేదికగా వైఎస్ఆర్సీపీకి చెందిన కొంతమంది నాయకులు వాళ్ళ కార్యకర్తలతో ఏదో కొంతమంది వచ్చి అయితే సమావేశం పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో అరాచకాన్ని దేశం మొత్తం వినిపిద్దాం అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఆ లెజెండ్ అన్నట్టుగా అర్థమవుతుంది. ఏమంటారు ఆ సమావేశం గురించి? ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు చేసేదే ఇంకొంచెం ఆర్గనైజ్డ్గా ఇంకొంచెం వాల్యూమ్ పెంచుదాం అనుకుంటున్నారు. వాళ్ళది డే బిగినింగ్ నుంచి మొదలెట్టారు. మొదట్లో ఈ ప్రభుత్వం మారిన వెంటనే భయం వేసి ఎవరికాళ్ళు చదువుకున్నారు. అప్పుడు మద్రాసులో ఉంటుంది ఒక ఆవిడ సినిమా యాక్టర్, ఆ అమ్మాయి మాట్లాడేది. తర్వాత పోసాని కృష్ణమురళి ఇలాంటి వీళ్ళందరికీ ఒక రౌండ్ తీసేటప్పటికి ఎవరికాళ్ళు కొంచెం సైలెంట్ అయ్యారు. పోసాని కృష్ణమురళి అయితే మళ్ళీ గబగబా కోచ్ చిట్టు ఎక్కేసినట్టుగా ఎక్కేసాడు, ఎక్కడ కనపడకున్నాను. కానీ వాళ్ళేం మానలేదు. కావాలని గిల్లించుకుందాం, తన్నించుకుందాం, కొట్టించుకుందాం అన్నట్టు వ్యవహారం కనపడుతుంది వాళ్ళకి. ఏంటి స్ట్రాటజీ చెప్పమంటావా? జనాల్లో వాళ్ళ కసి రేగాలి. ఇప్పుడు టీడీపీ కానీ కూటమిలో ఉన్న పార్టీలు జనసేన కానీ టీడీపీని కానీ వాళ్ళ కసి రేగింది క్యాడర్కి. ఓకే, అలాగే వాళ్ళ పరిపాలన దుర్మార్గం చేశాడు, అరాచకం చేశాడు. దాంతోపాటు వీళ్ళని వేధించుకు తిన్నాడు, ప్రతి ఒక్కరిని కెలికాడు. అందరికీ కసిరైపోయింది. సంగతి చూడాలరా అని ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎంత అంటానంటే, ఇది మీ పల్నాడు ప్రాంతం నుంచి మాచర్ల నియోజకవర్గం నుంచి నాకు ఒక ఆయన ఫోన్ చేయడం 3-4 ఏళ్ల క్రితం. అప్పుడు చెలో ఆత్మకూరు ఇలాంటి జర్నీ చూసారా మొదట్లో. అప్పుడు అతను ఫోన్ చేసి ఏమన్నాడంటే, సార్ మీరు రాస్తున్నారు, అప్పుడు మాట్లాడుతున్నారు, కానీ మాకు ఒక సరైన ఇన్ఛార్జ్ వస్తే మాచర్లకి చాలా బాగుంటుంది అన్నాడు. కొన్నాళ్ళకి ఈయన బ్రహ్మారెడ్డి గారు వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన రిసీవ్ చేసుకున్న టైంలో 22లోనే ఎప్పుడో బాగా రిసీవ్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఫోన్ చేశాడు అతను. సార్ మాకు ఇటువంటి వాడు వచ్చాడు, సరైనడు వచ్చాడు. మేము ఈసారి ఈ సీటు మొట్టమొదటి సీటు తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటి సీటు ఇదే ఇస్తామండి. ఒకవేళ బ్రహ్మారెడ్డి గారి దగ్గర డబ్బులు లేకపోయినా, పార్టీ దగ్గర డబ్బులు ఇవ్వకపోయినా, ఒక ఓటు జగన్మోహన్ రెడ్డి 3,000-4,000 పెట్టుకుంటూ కొంటే కనుక నా స్థాయికి నేను 2,000-3,000 ఇచ్చి కనీసం ఒక్క కోటన్నా కొంటానని నాది కాకుండా అన్నాడు. ఒకవేళ నాకు ఆ టైంకి 10,000 దొరికితే 4 ఓట్లు కొన్నా, ఎవడన్నా అమ్ముడు పోతానంటే కనుక నేను కొన్న ఓట్లే ఎంతానండి. అంత కసి వచ్చింది వాళ్ళందరికీ. చాలామంది ఎవరికాళ్ళు అలా కెలికేసాడు. ఇది అలాగే జరగాలి వాళ్ళకే అని కోరుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ కార్యకర్తలు గట్ట కొట్టించాలని చూస్తున్నాడు. ఇది ఇప్పుడు మామూలుగా అయితే ఈ కూటమి ప్రభుత్వం ఎవరి జోలికి వెళ్ళలేదు, వాళ్ళు పనులు చేసిపోతున్నారు. వాళ్ళ క్యాడరు ఏంటయ్యా బాబు ఇలా వదిలేస్తున్నారు, మీరు వాళ్ళని పట్టుకుని కొట్టండి, తిట్టండి, నరకండి, గిల్లండి, చంపండి అని చెప్తే కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. రోజా లాంటి వాళ్ళు నోటుకొచ్చిన మాట్లాడిన అంబటి రాంబాబు ఇంత నోరు వేసుకుని పడిపోతున్నా కానీ ఎవరో ఏమంటలేదు. ఆడవడం వచ్చి గుంటూరు అవతలు నరికేస్తాం, గుంటూరు అవతలు ఇలాకొచ్చి కొట్టేస్తాం, ఇవన్నీ ఏమన్నా కానీ ఇంతలా ఉంటాడు అతను, ఇంత పొడుగు, ఇలా ఏమన్నా కానీ మాట్లాడతలా. ఒక అతను అయితే టీవీలో ఊళ్ళు ఖాళీ చేసేయాలంటున్నాడు. ఇలాంటి మాటలు అంటున్నా. లేకపోతే సిద్ధార్థి చంద్రబోస్ అని ఎవడో ఉన్నాడు తిరుపతిలో, వాడు ఇష్టమైనట్టు రాష్ట్ర పెడతాడు. అమరావతి మునిగిపోయింది, లేకపోతే అమరావతి ప్రాంతం అన్నా చాలా కించపరిచిలా మహిళలను మాట్లాడుతా, పేపర్లో అడ్డగోలు అబద్ధాలు రాస్తున్నా. వీళ్ళు తగిన చర్యలు తీసుకుంటలేదు. ఈ లోపల న్యాయ వ్యవస్థలు కూడా దీని మీద పెద్ద కేసు పెట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. పోనీ ఇదేంటని సోషల్ మీడియాలో సార్ ఇదేమిటి అంటే బ్యాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఆ జోలికి ఎవడెళ్తాడు? ఇప్పుడు మీకు సపోజ్ పెన్షన్ ఇవ్వలేదనుకో, పెన్షన్లు ఇవ్వలేదని అడుగుతారు, అవునా కదా? మీకు మహిళలకి బస్సు ఇవ్వలేదనుకో, ఏమయ్యా బస్సు ఇస్తాను, బస్సు ఫ్రీ అన్నం ఏది అంటారు, అది ఇచ్చేస్తున్నారు. పిల్లలకి డబ్బులు వేయాలి కదా, ఆడపిల్లలకి తల్లికి 100 ఇవ్వకపోతే అది ఇవ్వలేదని అడుగుతారు, అది ఇచ్చేసారు. రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయంటే రోడ్లు వేస్తున్నారు. ఏంటండి సిలిండర్లు అన్నా సిలిండర్లు ఇచ్చేస్తున్నారు, అన్న క్యాంటీన్లు అన్నా అన్న క్యాంటీన్లు ఇచ్చేస్తున్నారు. వీళ్ళు ఏమంటాడు అంటానికి ఏముంది? అభివృద్ధి లేదంటే అదిగో పెట్టుబడులు చూడండి బాబు, భోగాపురం ఎయిర్పోర్ట్ చూడు, అమరావతి చూడు, మొదలెట్టాం, పోలవరం చూడు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపాము, రైల్వే జోన్ తీసుకొచ్చాం, అనంతపురం అమరావతి రోడ్లు గీట్లు రింగ్ రోడ్లు అయ్యి ఎక్కడ చూసినా ఏదో ఒక వార్త, కాగ్నిజెంట్ అని, ఏఐ అని, క్వాంటమ్ వ్యాలీ అని ఏదో ఒకటి చెప్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఈట్ర బాబు ఇదంతానంటే వాళ్ళ మాట అంటాం ఏముంది? వాళ్ళు విమర్శించడానికి వాళ్ళకు నిశ్చితంగా ఒక పాయింట్గా మాట్లాడాలి. వీళ్ళు తప్పు చేస్తున్నారంటానికి వాళ్ళ దగ్గర పాయింట్ లేదు. ఇప్పుడు ఏదైనా ఎమ్మెల్యేలు అయ్యి తింటున్నారని నేను మాట్లాడుతున్నాను అలాగా. అంతకుమించి వాళ్ళ దగ్గర మేము మాట్లాడిందే తిప్పుకుంటున్నారు. వాళ్ళకి ఏమంటాం లేక అదిగో వాళ్ళే అంటున్నారు. వాళ్ళు మాట్లాడితే నమ్మరని అర్థమైందా? అంటే మేము మాట్లాడితేనే నమ్ముతారని.
ఇప్పుడు మేమేం చేస్తున్నాం, తన పెర భేదం లేదు. ఎవరు తప్పు చేసినా, ఎవరు తేడా వచ్చినా ప్రభుత్వాలని, కూటమి నాయకుల్ని హెచ్చరిస్తాం. ఇదిగోండి బాబు ఇలా తేడా జరుగుతుంది చూసుకోండి అని. ఒక్కొక్కసారి కఠినంగా కూడా చెప్పాల్సి వస్తుంది. దాన్నే వాడుకుని తిప్పుకుంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి అంటాం లేదు, వాళ్ళంటే నమ్మరు కూడా. ఇలాంటి పరిస్థితులు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, చైన్ స్నాచర్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, రౌడీ షీటర్స్ని పరామర్శకెళ్తున్నాడు. పోలీసులు ముడ్డి పగలు కొడుతుంటే వాళ్ళు ముడ్డి పగలు కొట్టకుండా ముద్దెట్టుకోవాలా? నిన్న కాక మన కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో చిన్న పిల్లడు 10వ తరగతి చదువుకున్నవాడు ఒక అమ్మాయిని చంపేసేసి ఇంట్లో దొంగతనానికి వెళ్ళి ఆడు ఎలా చేయాలో కూడా స్కెచ్ రాసుకున్నాడు. అంతే చిన్న చిన్న పిల్లలు పాడైపోతుంటే వాళ్ళు క్రమశిక్షణలో దారిలో పెట్టాల్సిన బాధ్యత పెద్దలకు ఉంది, పోలీసు వ్యవస్థ కూడా ఉంది. ఒక భయాన్ని క్రియేట్ చేయాలా వాతావరణం. ఒరే మనం తప్పు చేస్తే మనకి ఒక సర్వేలెన్స్ ఉంది, మనం పట్టుకుంటారు పోలీసు వాళ్ళు. రోడ్డు మీద బీడీలు తాగుతా, గాంజా తాగుతా, రోడ్డు మీద తిరుగుతుంటే విచ్చలవిడిగా వదిలేస్తే ఆ దారిని పోయి నిన్ను నన్ను, ఇప్పుడు కుక్కలు అలా కొడుతున్నాయి వీధి కుక్కలు, అలాగే వాళ్ళ మీద పడతారు. వాళ్ళు అదుపు చేయాల్సిన బాధ్యత లేదా? దానికి వెళ్ళి పరామర్శిస్తాడు. ఇతను జైలుకి వెళ్ళి పరామర్శ దొంగల్ని, అవినీతి పరుల్ని, మిథున్ రెడ్డి దగ్గరికి వెళ్ళాడు, రేపు మోపి వెళ్తాడు అంటున్నారు. మరి ఏంటండి అప్పుడు మిథున్ దగ్గరికి వెళ్తే రా రా నా పక్కన కూర్చో అని ఒక యాడ్ ఉంటుంది కదా, అయితే దాని సబ్బుదా, అది సబ్బుదా పేస్ట్తో కానీ యాడ్ ఉంటుంది. వచ్చి నా పక్కన కూర్చో అని అంటాడు. అలాగే అంటాడు, అలాగానండి ఫస్ట్ గ్యారంటీగానే. ఇతను ఇప్పుడు ఇలా రెచ్చగొట్టి మామిడికాయలు తొక్కిచ్చేసి, ఎవడో సంవత్సరం క్రితం బెట్టింగ్లో డబ్బులు పోతే చచ్చిపోతే అతను విగ్రహం పెట్టించి ముగ్గురిని చంపేశాడు వెళ్ళి. అదేంటని అడిగితే తిరిగి రకరకాల రెచ్చగొట్టే వ్యాఖ్యలు. ఒక పాస్టర్ గారు చనిపోతే ఆ పాస్టర్ గారి మరణం చంపేశారు, బొబ్బోయ్ పెడబొబ్బలు పెట్టేశారు. ఈ ప్రభుత్వం అయినా సరే మెల్లగా ఈయన చంపలేదండి అని చెప్పి చూపించారు వాళ్ళు వీడియోలు అయ్యింది. అంటే మామూలుగా అయితే ఏం చేయాలి, ఏంటో మాట్లాడుతామండి, ముడ్డెర కూడా దెబ్బకు నోరు మూసి కూర్చుంటారు. కానీ వాళ్ళలో ఒక సందేహం మిగిలిపోద్ది, ఒక రకమైన కోపం ఉంటుంది. దాన్ని వీళ్ళు చాలా సహనంగా, అంటే సహనానికే అసహనం వచ్చేలాగా, సంయమనానికే చిరాకు వచ్చేలాగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. అంటే మనం ఏమనుకున్నాం, లోకేష్ గారు రెడ్ బుక్, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు తాట తీస్తానంటాం, చంద్రబాబు నాయుడు గారు మెజరబుల్ ట్రీట్మెంట్ ఇస్తానంటే మనం ఏమనుకున్నామంటే ఇలా మడతలిడేస్తారు రాగానే అనుకున్నాం. అవునా కదా? అదేమీ జరగలేదు. అంటే రోగి కోరింది వైద్యుడు చెప్పింది ఒకటి కాలేదు. ఇక్కడ రోగి ఏం కోరుకుంటాడో, ఒక యాపిల్కే తినాలని ఉందనుకున్నాడు అనుకో, ఆ డాక్టర్ గారు వచ్చి ఏమన్నా వీడికి భోజనం గట్ట పెట్టకంటే శుభ్రంగా 2 యాపిల్స్ ఇవ్వండి రోజుకి అన్నాడు కాదు, హ్యాపీ. రోగి కోరింది వైద్యుడు చెప్పింది ఒకటే వద్ది. కానీ ఇక్కడ ఈ రోగి జగన్మోహన్ రెడ్డి కోరుకున్నది ఏంటి, ఒక అరాచకం జరగాలి, ప్రభుత్వం దుర్మార్గం చేయాలి, వీళ్ళందరూ అక్రమ అన్యాయ అరెస్టులు చేసి ముడ్డి పగలగొట్టే వాళ్ళ కార్యకర్తలను కోరుకుంటున్నాడు. అది వీళ్ళు చేయట్లేదు. అదే చంద్రబాబు నాయుడు గారు అయ్యాంలో ఏంటి, చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలు దెబ్బ తాగలకూడదు, కార్యకర్తలు ఇబ్బంది పడకూడదు అని ఆయనే ముందుండివాడు, లోకేష్ గారు ముందుండివాడు. ఎవరికన్నా అరెస్ట్ అయ్యారంటే వాళ్ళు వచ్చి కాసిపోరు. పోనీ ఇతని కోసం ఎవడన్నా ముడ్డి పగలు కొట్టించుకుంటాడు, ముడ్డికి ఆయింట్మెంట్ రాస్తున్నాడా, లేదు. ఎవడన్నా కేసులు పెట్టించుకుంటాడు, పోతే నీ సావు నువ్వు సావని వదిలేస్తున్నాడు. ఏదో సినిమా అంటారు కదా, మా సావు మేము సత్తాం అన్నట్టుగా నీ సావు నువ్వు సావని వదిలేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో వాడికి ఎక్కడ కూడా మట్టగిరసలా జారిపోతున్నారు, వీళ్ళు దొరకట్లేదు. ఏంటండి ఛాన్స్ ఇవ్వట్లా. దాంతో వాళ్ళు పిచ్చెక్కిపోయి ఇక మనకు లాభం లేదు, మనం ఏం చేసినా కుదరట్లేదు రా అబ్బాయి, మీరు ఇంకా అడ్డగోలుగా వెళ్ళిపోండి, ఆకాశమే వద్దంటే ఆకాశం వద్దండి, నువ్వు ఏం విమర్శిస్తావు, ఇప్పటికే నువ్వు చేయాల్సిన విష ప్రచారం, దుష్ప్రచారం, అసత్య ప్రచారాలు అనేటువంటి దుర్మార్గంగా 2019 ముందు నుంచి మొదలెట్టారు. దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. కులం మీద, మతం మీద, ప్రాంతం మీద ఇవాళకి కొనసాగిస్తున్నారు. మీరు ఇంకా కొత్తగా ఏం చేస్తావు నువ్వు? అయినా సరే సిగ్గు లేకుండా మీటింగ్ పెట్టి మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. అంటే దీనివల్ల ఏంటంటే కొంతమంది అయినా పేడ్ బ్యాచ్ ఉన్నారంటే వాళ్ళకి మా పొట్లాలు అందుతాయి అనమాట. మళ్ళీని ఖర్జూరం పొట్లాలలాగా జీళ్ళు, ఖర్జూరం పొట్లాలు, మిఠాయి పొట్లాలలాగా వాళ్ళకి అందిస్తారు. వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు మాలాంటి వాళ్ళు మాట్లాడి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని విమర్శించినవి కూడా బయటికి తీసుకొచ్చి ఇలా పెట్టుకుని దాని మీద మళ్ళీ విశ్లేషణ చేస్తూ ఉంటారు. వాళ్ళు సిగ్గుండాల, నీ జీలో దమ్ముంటే నువ్వు మాట్లాడు, మేము మాట్లాడిన దాని మీద విశ్లేషణ చేయడం కాదు. అర్థమైందా? మా క్రెడిబిలిటీ ఏంటంటే ఈ ప్రభుత్వంలో కూడా, ఈ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా తప్పు చేస్తే ఇంకో తప్పు చేశారు, పలానా చోట లోపం ఉంది, అది సరిదిద్దుకోండి అని మేము కొంచెం కఠినంగానే చెప్తాం. ఎవరికైనా సరే వైద్యం కఠినంగా ఉంటుంది, మందు చేదుగా ఉంటుంది, నిజం చేదుగా ఉంటుంది. దాన్ని భరించారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అలాహలధరుడు అంటారు. కంఠంలో గరళాన్ని నింపుకున్నవాడైనా, చివాట్లు, చెప్పుదెబ్బలు, దూషణ భూషణ తిరస్కారాలకు అతీతంగా వ్యవహరిస్తున్నాడు ఆయన. అందుకునే ఆయన లెజెండరీ పొలిటీషియన్ అయ్యాడు. మీలాంటి కుక్కలు ఎన్ని మురిగినా ఆయనకు అవ్వదు. కానీ దురదృష్టం ఏంటంటే మీలాంటి ప్రత్యర్థులు ఆయనకు ఉండడం అనేటువంటిది దురదృష్టం. ఈ ప్రజలు చేసుకున్న దురదృష్టం ఆయనకేం పోద్ది? ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. అవినీతి ఆరోపణలు ఎవరి మీదనే వస్తాయి, తప్పదో. మీరు అంటించిన దురద గజ్జి తామర ఉంది కదా, అంత బేగా పోద్ది. అది మీరు అంటించిన దరిద్రం అంత బేగా పోదు కదా, మెల్లమెల్లగా తొలగిస్తారు దాన్ని. ఒకటి మాత్రం నిజమండి, ఆ గురుమూర్తి గారు ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తానన్నాడు కదా, చేయవయ్యా అని చెప్పేసి
తిరుమల తిరుపతిలో ఆ బై ఎలక్షన్ జరిగినప్పుడు జరిగిన అవకతవకల మీద ఒక ఆఫీసర్ని సస్పెండ్ చేశారు, మెమోలు ఇచ్చారు. మరి అప్పుడు నెగ్గిన ఆయన మీద కేసులు అయ్యి నువ్వు దొంగ ఓట్లు ఎలాగా వేయించుకున్నావు, దాన్ని ఎవడ పురమాయించాడు, వాళ్ళని కూడా లోపల దబ్బాలి వీళ్ళు. ఆ కేసు ఇతలు తీయాలి, అప్పుడు తెలుస్తుంది అబద్ధాలు నిజాలు విష ప్రచారాలు అయ్యి. ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు రోజుకో ఇష్యూ తీసుకొస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఒక అచీవ్మెంట్ ఉంటుంది. నిన్న పెద్దాపురంలో ఒక కార్యక్రమం జరిగింది, మ్యాజిక్ డ్రైన్స్. అది ఎంత అద్భుతమైన ఆలోచన అనేటువంటి దాన్ని మీలాంటి మీడియాలన్నీ ప్రచారం చేయాలా. అది చేయకుండా ఏం చేస్తారు, ఇక్కడ ఇంకోటి ఏదో గొడవ మొదలెడతారు. లేదంటే మహిళలకు ఉచిత బస్సు, అనంతపురంలో ఏదో గొడవ తీసుకొస్తారు. ఏంటండి ఇది గమనించుకోవాలి. ఈ కూటమి ప్రభుత్వం అంటే మీరు అభివృద్ధి, సంక్షేమం, ప్రజాహితం, సమాజ హితం, సామూహిక మేలు ఇవన్నీ చూసుకుంటానే ఒక వింగ్ ఉండాలి. ఒక కర్ర దుడ్డు కర్రలు పెట్టుకుని ఎవడ మాట్లాడతాడు ముడ్డి పాలు కొడతాడు, సైలెంట్. ఎవడ కొట్టాడు తెలియకుండా ముసుగేసి కొట్టాలి. తప్పదు. మామూలుగా మీరు డైరెక్ట్గా కొడితే మీరు కొట్టారని లబోది ఇవ్వమంటారు, ముసుగేసి కొడితే ఎవడ కొట్టాడో తెలియదు. ఆ పని చేయాలి. ఓకే, ఖచ్చితంగా. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.